చూడలేదు. గర్భం కల క్రూర జంతువులు దాన్ని తొక్కలేదు, సింహము ఆ మార్గంలో నడవలేదు. మనుషులు స్ఫటికము వంటి బండను కొందరు పర్వతములను వాటి కుదుళ్ళ సహితముగా గోర్లద్రోయింది. బండలలో వారు బాటలు కొట్టుకుంటూ వారి కన్ను అంగుళమైన ప్రతి నీళ్ళు విడుదలిపోకుండా వారు జలధారలను గట్టు మరుగైన వస్తువులను వారు వెలుగులోనికి తెప్పించింది. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలం ఎక్కడనున్నది? నరులు దాని విలువను ఎరుగరు. ప్రాణులున్న దేశంలో అది దొరకదు. అగాధం కూడా నాలో లేదంటది. సముద్రం నా దగ్గర లేదు జ్ఞానం అంటది. ఏంటమ్మా? సువర్ణాలు బంగారం దానికి సాటి అయినది కాదు. దాని విలువ కొరకై వెండి తోచరాదు. దాని విలువ కొరకై వెండిని తోచరాదు. అది ఓఫీరు బంగారమునకైనను దానితో సాటి కావు. ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు. ఎత్తనే కూడదు. పుష్పరాగము దానితో సాటి కావు. అట్లయితే కనబడినది కాదు. ఈ జీవులందరి కన్నులకు మరుగై ఉన్నది, ఆకాశ పక్షులకు మరుగు చేయబడి ఉన్నది. మేము చెవులారా దాని గూర్చిన వార్త వింటిమని నాశనమును మరణమును అను. దాని స్థలము ఆయనకే తెలుసు. గాలికి ఇంత బరువు ఉండవలనని ఆయన నియమించి ఉన్నప్పుడు చాలు ఇక్కడ చాలు. దేవుడే దాని మార్గమును గ్రహించును. జ్ఞానం యొక్క మార్గము దేవుడే గ్రహించును. ఆయనకే తెలియదు. దాని స్థలము ఆయనకే తెలియదు. ఆయన దగ్గర నుండే ఆ జ్ఞానం. ఆయన జ్ఞానమై ఉన్నాడు. దేవుడు జ్ఞానమై ఉన్నాడు. దేవుడే జ్ఞానం. ఆ జ్ఞానము మనలోకి వస్తే మనకి జ్ఞానం ఉంటుంది. ఏది చెయ్యొచ్చు, ఏది చేయకూడదు, ఏది మాట్లాడవచ్చు, ఏది మాట్లాడకూడదు, ఏది అనొచ్చు, ఏది అనకూడదు అనేది జ్ఞానమే మనకు తెలియజేస్తుంది. జ్ఞానం ఉన్నవారు త్వరగా నోరు తెరవరు. జ్ఞానం గల మాటలు మాట్లాడడం అనేది అందరికీ కుదరదు. జ్ఞానం గల మాటలు కొంతమందికే అది కుదురుద్ది. అది పొందిన వారికే అది లాభకరం. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు. యెహోవా యందలి భయభక్తులే ఏంటది? ఆ జ్ఞానం ఎవరి దగ్గర ఉంటుందంట అమ్మా? ఆ జ్ఞానం ఎవరి దగ్గర ఉంటుంది? దుష్టత్వము విడిచిపెట్టు వారి దగ్గర. దుష్టత్వం దానిలో ఉంచుకోదు. అది జ్ఞానం కష్టం. చెడును దానిలో ఉంచుకోదు. అది జ్ఞానం. బంగారంలో కూడా ఏది ఇమడదో, కొంతే ఎంతో ప్రయత్నించి ఆ జ్ఞానాన్ని ఆ బంగారంలో కొంత రాగి కలుపుతారు. రాగి ఒక్కటే దానిలో వెండి కూడా కలుపుతారు. ఈ రెండు దాని కొంచెం
దగ్గరగా ఉంటాయి అన్నమాట. కాబట్టి బంగారముతో జ్ఞానము అనేది పోల్చదగినది. దాన్ని పోల్చలేము అసలు జ్ఞానానికి. కష్టం. బంగారము కంటే ముత్యముల కంటే విలువగల వస్తువు జ్ఞానమే. జ్ఞానం కలిగిన స్త్రీ జ్ఞానం కలిగి తన నోరు తెలుసుకుంటాను. అన్నిటికీ నోరు తెరవడం, ఏది పడితే అది మాట్లాడదు జ్ఞానం. మా అమ్మని ఎప్పుడు మా నాన్న అనేవారు, అందరూ మాట్లాడతారు గంగాజలం, నువ్వు మాట్లాడమే అనేవారు. మాట్లాడేది కాదు. మా అమ్మ చెప్పేది, జ్ఞానం కలిగి తన నోరు తెరవాలి. జ్ఞానం గల స్త్రీ అంట ఏం చేయాలంట? జ్ఞానం కలిగి నోరు తెరవాలి. దేనికి పడేది దానికి నోరు తెరవదు. ఏ మాట పడితే ఆ మాట అందరు, ఏ బూతు మాట మాట్లాడదు, ఏ తొందర పెట్టే మాటలు మాట్లాడదు, ఇతరులకు అపకారం మనసులో ఉంచుకోదు. కాబట్టి జ్ఞానం చాలా ఉచ్చముల కంటే రత్నముల కంటే కోరదగినది. జ్ఞానము విలువైనది. కాబట్టి ఆ జ్ఞానాన్ని పొందుకోవడానికి మనం దేవుని సన్నిధికి వచ్చాము. ఈ బైబిల్ చదివితే జ్ఞానం బాగా వస్తుంది. తరచూ బైబిల్ చదవండి, జ్ఞానం చాలా వస్తుంది. మా అమ్మ చాలా మందిని మరి పిల్లలు అమ్మకి పిల్లలను కన్నప్పుడల్లా ఆమె కొన్ని దినాలు ఇంట్లో వంటకి అటు కూడా చేసేది కాదు. తను కూర్చుని ఉండేది. ఎప్పుడు బైబిల్ చదవకుండా ఒక్కరోజు ఉండేది కాదమ్మ. ఎప్పుడు మా అమ్మ నన్ను ఎక్కడ మీ మేనత్తల ముద్దు వచ్చింది నీకని. ఆమెకి ఇష్టం ఉండదు, ఏది పడితే అది మాట్లాడటం ఆమెకి ఇష్టం ఉండదు. ఏది మాట్లాడినా జ్ఞానం గల మాట మాట్లాడాలి. సరోజనకు వచ్చింది తెలుసు. మా అమ్మ దగ్గర ఎప్పుడు ఆమెకి వెళ్ళేది. ఏమ్మా, ఏ మాట మాట్లాడినా జ్ఞానం గల మాట. అట్లా చేయకూడదు పాప, అట్లా మాట్లాడకూడదమ్మా, అట్లా ఉండకూడదమ్మా అని చెప్పి బయటకు వచ్చేది కదమ్మా, భయం. నాకు ఏ మాటలో తప్పు ఉంటుందో, నేను దేవునికి విరోధన అయిపోతానేమో అనే భయం ఆమెకి. ఎందుకమ్మా అర్థంగా మాట్లాడతారు అనేది. కానీ అప్పుడప్పుడు కొంచెం చటాయిలు వేసేదిలే. ఎవరో వచ్చి ఏంటమ్మా ఇదేంటి ఇంత దాకిట్ట మాడిపోయింది అన్నారంట. అంటేను అమ్మా ఆ దాక మాడిపోయిందా, ఆ దాకలో ఎకరాలు వేపేసిందా. ఎంత జ్ఞానం గల మాట ఒకసారి చూడండి. దాకా మాడిపోవడం ఏంటి, ఎక్కడ ఏపీయటం ఏంటి. అవును, మా తమ్ముడికి చాలా పొలం ఉండేది. నాన్న బాగా ఇచ్చారు అన్నీ. తమ్ముడికి చాలా పొలం ఇచ్చారు. వాళ్ళ అత్తగారు వాళ్ళు కొంత ఇచ్చారు. అవన్నీ అమ్మేశారు, అవన్నీ తినేశారు, అవన్నీ ఏర్పేసుకున్నారు. అందుకని ఎకరాలు అందరూ ఏర్పేసిందమ్మా నల్లగా అనేది. కాబట్టి ఆమెకి ఎంత జ్ఞానం ఆలోచించండి.
చాలా జ్ఞానం ఉండేది. ఎవరితో పోట్లాడేది కాదు, ఎవరితో మాట్లాడేది కాదు. తోడుకోడళ్ళు ఉండేవాళ్ళు. ఇంకా వాళ్ళు ఇంకా ఆమె తిట్టాలంటే, మా అమ్మని తిట్టాలంటే, అమ్మో ఆమె నోరు తెరవదు ఆమె అని ఏదో అనేవాళ్ళు. ఇంకా వేపనోరు ఆడబడుచమ్మా అని ఎక్కడమ్మా అనేవాళ్ళు. అట్లా అంటే మరి వేపనోళ్ళు మాట్లాడరే, వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు, అసలు పంచిపోద్దు తిడతారు. బయటికి రాగలరు, బయటికి కనబడరు, బయటకు వచ్చి మాట్లాడరు ఎక్కువ. బయటకు వచ్చి మాట్లాడరు కానీ పచ్చిబూతులమ్మా. తెలుగు మాస్టర్ ఎంత పచ్చిబూతులు తింటాడో చెప్పలేము. ఎందుకంటే అర్థం ఆయనకే తెలుసు, మనకు తెలియదు. కాబట్టి అట్లా. కానీ మా అమ్మ అలాంటి మాటలు మాట్లాడేది కాదు. మా అమ్మ అసలు చాలా నెమ్మదిగా ఉండేది. ఏమనుకుంటున్నా ఓసారి అయితే బాగా గట్టిగా ఏడ్చింది. వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారట, అవన్నీ వినలేక ఏడ్చింది. అమ్మాయిళ్ళు ఇట్లా మాట్లాడుకుంటున్నారని. వాళ్ళు మాట్లాడుకుంటే నీకేమైందమ్మా, నువ్వు నెలకొండ నుండి పడుకునేదానికంటే. అమ్మో నేను వినలేకపోతున్నాను. కాబట్టి అప్పుడు వాళ్ళనే కోప్పడి, నాయనమ్మ ఉన్నప్పుడే మాట్లాడుకోవాలా, మీరు ఎందుకు మాట్లాడబాకండి, మీరు మాట్లాడడం మీ గదిలోకి వెళ్ళి మీరు మాట్లాడుకోండి అని చెప్పి కోప్పడి వచ్చారు. కాబట్టి మాట చాలా భయంకరమైంది. దేవుడు స్వరం పెట్టాడు కానీ ఆ పశువులే రైటు మనకండి. మనం మాట్లాడకూడదు మాటలు మాట్లాడతాం. అవి అమ్మా అని అరుస్తాయి తప్ప ఏమి అనవయ్యి. అవునా? అమ్మా అని అరవటం తెలుసా మీకు? అమ్మా అని అరుస్తాయి. అటు స్వరం అమ్మా అన్న మాట తప్ప మరొక లేదు వాటికి. మన అందరిలోకి పాపులు మనమే. అందుకే మనలో పాప ఏం జన్మం అన్నాడు దేవుడు? పాపిష్టి జనమా, చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ. చాలా జాగ్రత్త. మనకు శ్రమ ఉంది, అగ్నిగుండం ఉంది మనకి. జాగ్రత్తగా బతకపోతే అగ్నిగుండంలో పడతాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి విషయం కనీసం మనసులో కూడా చెడు తలంచొద్దు. వాళ్ళ కీడు జరగాలని మనసు కూడా మనకి రాకూడదు. నీ పడక గదిలో కూడా నువ్వు నీ విరోధిని శపింపవద్దు అని బైబిల్లో ఉంది. శపించకూడదు. మానవ రూపంలో పుట్టినవాడు, దేవుని స్వరూపంతో పుట్టినవాడు మనిషి అంటే వాళ్ళని శపించకూడదు. అసలు మనం నరకపాత్రలు. మనం మాట్లాడే మాటలన్నీ మనం లెక్కేసుకుంటే మనమే నరకపాత్రలు. దేవుడు వద్దు నువ్వు పరలోకంలో ఉండంటే కూడా ఉండటానికి అది వెళ్ళలేడు. దానిలోకి అసలు ఆ వెలుగులో ఉండలేడు. వాడు చేసిన పాపాలు అన్నాడు కనబడుతున్నాయి. ఏమంటాడు అందులో? ఉండలేడు. మీరు నరకం పరలోకం చూసారా? డ్రామా వేసారా? వెళ్తున్నాడు వాడు, అమ్మో అంటాం, ఎగిరి పడిపోతాం. వెళ్ళడు, వెళ్ళలేకపోతున్నాడు. పరలోకానికి ఉండలేకపోతున్నాడు. దానిలోనే పడుతున్నాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తి అంటే అది మామూలు కాదు. నోరు మూసుకోవటం భక్తి. అడగండి, సరోజిని దగ్గర ఉంటుంది, ఎప్పుడు నోరు మూసుకు. మా నాన్న అనేవాడు, గంగజలమా నోరు తెరవే, గంగజలమా
నోరు తెరవే, లేకపోతే నోరు వాసన వస్తుంది. నోరు తెరిచి మాట్లాడవే అనేవాడు. అంటే అంత మాట్లాడకుండా అంత మౌనంగా ఉండేదాన్ని. ఏ మాట మాట్లాడితే ఏ తప్పు అనే భయం ఆమెకి. స్పెషలిస్టు మా అమ్మ, నేను చెప్పాలంటే స్పెషలిస్టు. నన్ను మాత్రం బాగా తిట్టేది, మీ మేనత్తల బుద్ధి వచ్చిందని. కాబట్టి మా అమ్మ స్పెషలిస్ట్. ఒకడు మూఢుడైనను మౌనముగా నుండిన ఎడల జ్ఞాని అని ఎంచబడు. చూసావా, మూర్ఖుడు కూడా మౌనంగా ఉంటే జ్ఞాని అంట. మూర్ఖుడాడు, అసలు భయంకరమైన మూర్ఖుడు, కానీ మౌనంగా ఉంటే జ్ఞాని. జ్ఞానం గలవారు త్వరగా నోరు. అట్టి వాడు పెదవులు మూసికొనగా వాడు వివేకి అని ఎంచబడును. వివేకి అని ఎంచబడతాడు. వివేకం గలవాడు మాట్లాడు. ఏ మాట మాట్లాడితే ఏం తప్పు అవుతుందో అని భయం ఉంటుంది కొంతమందికి. 10 మంది కూడిన చోట ఒక మాట మాట్లాడటం చాలా కష్టం. మాట్లాడరు. దేవుని మాటలు మాట్లాడకుండా ఉండబాకండి అమ్మా. దేవుని మాటలు మాత్రం అందరికీ చెప్పండి. దేవుని వాక్యంలో ఉన్న మాటల్ని అప్పుడు నేను చదివి ఉన్నాయి, చూశారు కదా మీరు. ఇప్పుడు జ్ఞానం గల మాటలు ఏంటో చెప్పే రాసి ఉన్నాయి కదా. ఎన్నో అధ్యాయం అది? 28వ అధ్యాయం. ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంది? మొదటి నుంచి చదివారా? అన్నీ జ్ఞానం గల ఆ త్రోవ ఏ క్రూర పక్షికైనానో తెలియదు. దానిని డేగ కన్నులు దానిని చూడలేదు. గర్వము గల క్రూర జంతువులు దాని రొక్కలేదు, నడవలేదు. చూడండి అసలు ఎన్ని ఉన్నాయో 28వ జ్ఞానం గురించి. అది మళ్ళా చదువుకోండి, ఆ జ్ఞానాన్ని అలవర్చుకోండి, ఆ జ్ఞానం కలిగిన జీవితం జీవించండి. వీధుల్లో పోట్లాట్లు, జగడాలు ఇలాంటివి మాట్లాడబాకండి. అలాంటి చర్చికి వెళ్ళే పిల్లలు, మన చర్చికి వెళ్ళే పిల్లలు కాలేజీకి వెళ్తే ఒక్క మాట కూడా ఒక్క మనిషి అనేవాడు కాదు. ఎందుకంటే తెలుసా, వాళ్ళు యాజక్ గారు చర్చికి వెళ్తారా, వాళ్ళు తప్పులు చేయరు అనేవాడు. చాలామంది చక్కని మాటలు మాట్లాడితే ఏ చర్చికి వెళ్తావమ్మా నువ్వు అని అడుగుతారు. వ్యర్థమైన మాటలు మాట్లాడితే దానికి కూడా అడుగుతారు. కాబట్టి మన మాటలు సరిగా ఉండాలి, మన ప్రవర్తన సరిగా ఉండాలి, అత్తాకోడళ్ళు సరిగ్గా ఉండాలి, తల్లి కూతుర్లు సరిగ్గా ఉండాలి. తల్లి కూతుర్లు పోట్లాడుకుంటారు కొంతమంది, అదేమి చిత్రం. తల్లితో పోట్లాడటం ఏంటో నాకు తెలియదు. మా అన్నయ్య భార్య కూడా మా అమ్మ మంచిది అన్నట్టు. మా అమ్మ అంటే మా అమ్మ మేనగోడలను చేసుకున్నారు. మా అమ్మ మంచిది అనేది అందరూ కోడళ్ళు అందరూ మా అమ్మ మంచిది. మరి కోడలు ఏమనేదో నాకు తెలియదు. మా అమ్మను అందరూ మంచిది అని ఏమన్నా అనేదా? ఏమంటుందో నేను మాట్లాడితే ఏమన్నా అంటాకి. కాబట్టి
మంచి అనిపించుకోవాలంటే జ్ఞానం కలిగి బ్రతకాలి. మార్తం ఉంటుంది, నాకంటే ముందు మాట్లాడదు. ఎందుకు మాట్లాడద్దో నాకు తెలియదు. కొద్దిగా ఆగవే అంటారు. అమ్మా, కాబట్టి ప్రార్థనకు వస్తున్నామని పేరు కాదు కానీ జ్ఞానంగా ఉండాలి. మరొక చిన్న కోరస్ పాడేసి వెళ్ళిపోయిందా? ఎక్కడికి వెళ్ళింది అమ్మాయి?